సొసైటీలో ఉన్నతమైన పేరు ఉన్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమకు నోచుకోలేని, ఆప్యాయతకు నోచుకోలేని, అనురాగానికి నోచుకోలేని భర్తలు చాలామంది ఉన్నారు, భార్యలు చాలామంది ఉన్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను బహుగా గౌరవిస్తారు, నువ్వంటే చాలా ఇష్టపడతారు. కానీ నీ భర్త నిన్ను చూస్తే చాలు తోక తెగిపోయిన కోతిలాగా మీదకి వస్తూ ఉంటాడు. అది ఎంత దారుణం అది. సహోదరులు జాగ్రత్తగా వినండి. ఆ రోజు సుంకర్లకున్న పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఇంటి బయట వారికి విలువ లేనప్పుడు ఇంకా భార్య విలువ ఇస్తుందంటారా? ఇంటి బయట అందరూ చీ అంటున్నప్పుడు కొడుకు విలువనిస్తాడంటాడా? ఒకసారి ఆలోచించండి. వాస్తవంగా ఇతనికి ఇంటి బయట విలువ లేదు, ఇంటి బయట గౌరవం లేదు, ఇంటి లోపల గౌరవం లేదు. కానీ ఏముందో తెలుసా? బోల్డ్ అంతా డబ్బు ఉంది. ఏం లాభం చెప్పండి? నువ్వు బంగారపు కడియం పెట్టుకున్నా, మెడ నిండా చైన్లు వేసుకున్నా, ఖరీదైన కారులో వెళ్ళినా, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమించే భార్య లేకపోతే, ఆప్యాయంగా పలకరించే బిడ్డలు లేకపోతే ఏం బతుకండి ఆ బతుకు? ఒకసారి ఆలోచించండి. అలాంటి బ్రతుకుతున్న ఒక హీనమైన వ్యక్తి సుంకపు గుత్తదారునిగా, ఆ సుంకము వసూలు చేసే స్థలం ఉంది, అక్కడ కూర్చున్నాడు, పద్దు పుస్తకాలన్నీ రాసుకుంటున్నాడు. సుంకపు ఎవరెవరు ఎంతెంత కట్టాలి, ఎవరి దగ్గర ఎంతెంత సంపాదించాలి అని చెప్పి అక్కడ కూర్చున్నాడు. అతని పేరు ఏమిటి అని అంటే మత్తయి. ఏం పేరు? మత్తయి. మత్తయి అనే పేరుకి అర్థం తెలుసా? మత్తయి అనే పేరుకి అర్థం యెహోవా యొక్క బహుమానం. ఏమిటట? యెహోవా యొక్క బహుమానం. ఎంత చక్కని పేరు అండి. అతని పేరులో దేవుడు ఉన్నాడు, పేరులో ఆత్మీయత ఉంది, కానీ బ్రతుకులోనే ఆత్మీయత లేదు. ఈరోజు అడుగుతున్నాను, నీ పేరేమిటి? నీ పేరేమిటి? ఆదర్శ్. పేరులో ఆదర్శం ఉంది, కానీ బ్రతుకులో మాత్రమే ఆదర్శ లేకపోవచ్చు. పేరేమిటి? సంతోష్. పేరులో సంతోషం ఉంది, కానీ బ్రతుకులో సంతోషం ఉందా? ఉదాహరణ తీసుకుంటున్నాను అంతే. పేరు శాంతమ్మ, కానీ అడుగుతున్నాను, శాంతం ఉందా? పేరు ప్రేమమ్మ, కానీ ప్రేమ ఉందా? సహోదరులు, నీ పేరేమిటి? నేను ఒక 25 సంవత్సరాల క్రితము ఒక గ్రామానికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తే ఒక తెలుగు పండిట్ ఇంటిలో నాకు భోజనం పెట్టారు. భోజనానికి పిలిచారు. ఆ తల్లి భోజనం పెట్టిన తర్వాత, బాబు ఎంత చక్కగా వాక్యం చెప్తున్నావు, ఇంతకీ నీ పేరుకి అర్థం తెలుసా అని అడిగింది. అమ్మ, నేను అంత సీరియస్గా ఎప్పుడు నా పేరు గురించి ఆలోచించలా అని అంటే, ఆ తల్లి చెప్పింది నాకు, బాబు నీ పేరులో అద్భుతమైన అర్థం ఉంది అని చెప్పింది. ఏంటమ్మా అని అడిగా. సతీష్ నీ పేరు. అవునమ్మా. కుమార్, సతీష్ కుమార్ అంటే అర్థం తెలుసా? సత్ అంటే మంచి, ఈష్ అంటే దేవుడు, మంచి దేవుని కుమారుడు. అది నీ పేరుకు అర్థం. ఆశ్చర్యం వేసింది. అమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టినప్పుడు నేను మంచి దేవుని కుమారుణ్ణి అవుతానని ఎప్పుడూ ఊహించలా. కానీ ఈరోజు నా పేరు సార్థకమైంది. ఈరోజు సతీష్ కుమార్ ఎవరో తెలుసా? మంచి దేవుని కుమారుడు. అడుగుతున్నాను, నీ పేరేమిటి? నా దగ్గరకు వచ్చి బిడ్డలకు పేర్లు పెట్టమంటారు. ఆ పేర్లు వాళ్ళు రాసిచ్చేస్తారు. కానీ నేనేం చేస్తానంటే మా సహోదరులను అడిగి పేరుకు అర్థాన్ని చూడండి అని చెప్పంటాను. అద్భుతమైన పేర్లు పెడతారు, అద్భుతమైన అర్థం ఉంటుంది. కానీ పేరు అద్భుతమే, కానీ నీ జీవితం అద్భుతంగా ఉందా? పేరులో గొప్ప అర్థం ఉంది, కానీ నీ బ్రతుకు అర్థవంతంగా ఉందా? పేరేమో యెహోవా యొక్క బహుమానం అంట. ఎస్, ఈరోజు నువ్వు నేను ఏమై ఉన్నామో అది యెహోవా మనకిచ్చిన బహుమానం. రేపటి దినాన మనం ఏమవుతామో అది మనం దేవుడికిచ్చే బహుమానం. రేపటి దినాన నేను బస్తాలు తాగేటటువంటి తాగుబోతునవుతా, పాపిష్టోడా, అదేం బహుమానం? 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటా, అదేం బహుమానం? అన్యాయంగా అక్రమముగా సంపాదించి ఆస్తులు కూడగట్టుకుంటా, అదేం బహుమానం? అన్యాయస్తుడిగా నువ్వు జీవించి దేవునికి బహుమానంగా నీ జీవితాన్ని అప్పగిస్తావా? వేశ్యగా జీవించి నీ జీవితాన్ని దేవునికి వేశ్యగా బహుమానంగా ఇస్తావా? ఒకసారి ఆలోచించు. ఒకరోజు D.L. మూడీ అనే భక్తుడు ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు.
హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హీరోయిన్తో మాట్లాడుతూ, అమ్మా, నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకి ఎందుకు అంకితం చేయకూడదు, ప్రభువుకు నీ జీవితాన్ని ఎందుకు అప్పగించకూడదు, నీ జీవితం వాస్తవంగా నీది కాదు, అది ప్రభువు నీకు ఇచ్చింది, నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే నీ జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది అని అంటే, ఆమె అన్న మాట ఏమిటంటే, పాస్టర్ గారు, ఇప్పుడే నాకు సినిమాలో ఛాన్సెస్ వచ్చినాయి, ఇప్పుడే కొంచెం ఫేమస్ అవుతున్నాను, 4-3 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, కొంచెం బాగా డబ్బు సంపాదించిన తర్వాత, బాగా ఫేమస్ అయిన తర్వాత, ఆ తర్వాత నా వయసు ఉడిగిపోయిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేస్తాను, అప్పుడు ప్రభువుకి నా జీవితాన్ని ఇచ్చేస్తాను అని అంటూనే డిఎల్ మూడీ గారికి కాఫీ ఇచ్చింది. డిఎల్ మూడీ గారు కాఫీ తాగుతూ సగం తాగి ఆపి ఆ కప్పు ఆమెకిచ్చి, అమ్మ, మిగిలిన సగం నువ్వు తాగే తల్లి అన్నాడు. మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీరు కాఫీ ఇచ్చిన తర్వాత సగం తాగి మిగతాది మిమ్మల్ని తాగమని ఇచ్చారనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? ఏమైంది మనిషికి? నన్ను మెంటలా ఏమిటి అనిపిస్తుందా, అనిపించదా? ఆ హీరోయిన్కి కోపము నశాలానికి ఎక్కింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? మీరు ఎంగిల్ చేసినటువంటి ఆ కాఫీ నాకు ఇస్తే నేను తాగాల? మీకు మేనర్స్ తెలీదా? మర్యాద తెలీదా? పాస్టర్ అని చెప్పి ఇంట్లో రానిచ్చాను, పాస్టర్ అని చెప్పి గౌరవంతో కాఫీ మీ చేతుల్లో పెడితే సగం తాగి ఎంగిల్ చేసిన కప్పును నాకిచ్చి నన్ను తాగమంటారా? ఏమిటండి మర్యాద? వెంటనే మీరు లేచి బయటికి పోండి. సీరియస్ అయిపోయింది ఆ హీరోయిన్. డిఎల్ మూడీ, తల్లి, ఒక్క నిమిషం ఆగు. నువ్వు వాస్తవంగా నేను ఎంగిల్ చేసిన కాఫీ నువ్వు తాగాలనేది నా ఉద్దేశం కాదమ్మా. మరి ఏంటదే? నేను ఎంగిలి చేసిన కాఫీ కప్పే నువ్వు తాగడానికి అంత కోపం వస్తే, సినిమా ఫీల్డ్లో పడి నీ శరీరాన్ని వాడు ఎంగిలి చేసి వీడు ఎంగిలి చేసి లోకమంతా ఎంగిలి చేసిన తర్వాత అందరూ ఎంగిలి చేయగా మిగిలిపోయినటువంటి ఆ బ్రతుకున్న శవాన్ని తీసుకొచ్చి, ప్రభువా, నేను నీకు బహుమానంగా ఇస్తున్నానయ్యా అని ఒకవేళ నువ్వు అన్నప్పుడు, ఈరోజు నేను కాఫీ ఎంగిల్ చేసిన కప్పు తీసుకోవడానికి అంత కష్టమైతే, అందరూ ఎంగిలి చేసిన జీవితాన్ని తీసుకెళ్ళి ప్రభువుకి ఇస్తే, చిచే, అందరూ ఎంగిలి చేసిన జీవితం నాకెందుకో అని ప్రభువు కానీ అన్నాడు అనుకో తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏం చేస్తావు? ఆ మాట విన్న వెంటనే ఆమె కళ్ళు తెరవబడిన, అయ్యో, కాఫీ కప్పు ఎంగిలి చేసి మీరు నాకు ఇస్తేనే తట్టుకోలేకపోయానే. ఈ పాపిష్టి లోకంలో పాపిష్టి వాళ్ళందరూ నన్ను ఎంగిలి చేసిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఇక నా పని అయిపోయింది, వయసు ఉడికిపోయింది, అందము అంతరించిపోయింది, అనారోగ్యము రోగము ఆవరించింది, ఇప్పుడు నన్ను నేను బహుమానంగా నీకు అప్పగించుకుంటున్నాను అని ఆ రోజు ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళితే, దేవుడు ఏం లాభం? అందరూ ఎంగిల్ చేసిన తర్వాత చివరికి ఎందుకు పనికిరాని స్థితిలో నా దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని నాకు ఇస్తానంటే ఏం లాభం అని ఒకవేళ దేవుడు అంటే ఏమైపోతావమ్మా? కన్నీళ్లతో ఆ హీరోయిన్ మోకాళ్ళ మీద పడి, నా దేవునికి ఎంగిలి చేయబడిన జీవితం కాదు, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తాను. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, దేవుడు నీకు ఇచ్చిన బహుమానం, రేపటి దినాన నువ్వు ఏం కాబోతున్నావో అది దేవుడికి నువ్విచ్చే బహుమానం. ఏం కాబోతున్నావు? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలు నీ వాక్యానికి ప్రతిస్పందించి ఉన్న ఫలాన తమ జీవితాలు నీకు అంకితం చేస్తున్నారు. అంగీకరించు నాయన. పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని మార్చు నాయన. 10 మందికి ఆశీర్వాదంగా తీర్చు నాయన. కుటుంబానికి ఆశీర్వాదం, ఆనందము, ఆప్యాయత, అనురాగము పంచిపెట్టే అద్భుతమైన జీవితం దయచేయి. సమాజానికి మాదిరికరంగా, సమాజానికి సంతోషకరంగా మేము జీవించులాగున సహాయం చేయండి. ఈరోజు తమ జీవితాలు నీకు అంకితం చేస్తూ ఇది మొదలుకొని
నిత్యము నీ కోసమే జీవించాలి అని ఆశించి తమ జీవితాలు నీకు అంకితం చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నువ్వు దాచిపెట్టిన ఆ విలువైన నాయన నీ దీవెన సమృద్ధిగా నీ బిడ్డలకు ఇవ్వమని, మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.